ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 11వ వచనము. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సార్లు అనుకుంటుంటారు, నా జీవితం ఇంకా అయిపోయిందండి, నేను ఈ తాగుడికి బానిస అయిపోయాను, ఈ వ్యభిచారానికి బానిస అయిపోయాను, ఈ మత్తు పదార్థాలకు బానిస అయిపోయాను, ఈ సెల్ ఫోన్కి నేను అడిక్ట్ అయిపోయాను, ఇక నన్ను కాపాడేవారు, నన్ను లేవనెత్తేవారు, నన్ను రక్షించేవారు లేరని అనుకుంటూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారు శ్రేష్టమైన మాట, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎదుర్కొనేటటువంటి సమస్య దేవునికి తెలుసు. నీకున్న ఇబ్బంది ఏంటో దేవునికి తెలుసు. నీకున్న బలహీనత ఏంటో దేవునికి తెలుసు. మీరు ఎటువంటి బంధకాల్లో ఉన్నారో దేవునికి తెలుసు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నారు. చాలామంది నేను గమనిస్తూ ఉంటాను ప్రియులరా, నిస్సహాయ స్థితిలో ఉంటారు. వారు చేస్తున్నది తప్పు అని వారికి తెలుసు, వారు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదని తెలుసు. అయినను వారు మనసు చంపుకొని ఆ పనులు చేస్తుంటారు. కారణం ఏంటి అంటే, సాతాను ఆ రీతిగా బయటకి రాలేకుండా వారిని భయంకరంగా బంధించి వేసి ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నా ప్రియులతో నేను చెప్పుతున్న మాట, నేను వారికి తోడై ఉండి నేను వారిని రక్షించదును అని దేవుడు సెలవిస్తాను. ఒక్క చిన్న మాట చెప్పగలిగితే చాలు, ప్రభువా నాకున్న ఈ బలహీనతల నుండి నాకు విడుదలను ఇవ్వండి ప్రభు అని మీరు చెప్పగలిగితే చాలండి. ప్రభు మీకు తోడుగా వచ్చి మీరు ఏ బంధకంలో ఉన్నా మీకు విడుదలనిచ్చి దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించిన తరువాత అతని గొప్ప చేదునని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. శ్రమలో నీకు తోడున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. శ్రమలో నీకు తోడుగా వచ్చే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. మీరు కానీ మీ జీవితాన్ని ఆయన పాద సన్నిధిలో ఉంచగలిగితే ప్రభు కనికరించి బలమైన కార్యాలు చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములు అన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.